హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ చాలా బాగుంటారండి. దివాళీకి ప్రిపరేషన్ నడుస్తుందండి. పిల్లలు ఏడుస్తున్నారు కదా, డాడీ ఏం పెట్టలేకుంటే బాగాలేదు, మీరు లైటింగ్ అన్న పెట్టండి పిల్లలు గొడవ పెడుతుంటే వాళ్ళ డాడీ లైటింగ్ సరైతే వాళ్ళ సంతోషం ఎందుకు వద్దనాలని కొంచెం లైటింగ్ ప్రిపేర్ చేస్తున్నాడండి. అది వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయినారు పిల్లలు. వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ డాడీకి. చిన్న సరదాల్లోనే పెద్ద హ్యాపీనెస్ దొరుకుతుందండి. ఇలాంటివి చేసుకోవాలి. పిల్లలు మన కోసం లేకున్నా పిల్లల కోసం చేసుకోవాలి. ఇవే స్వీట్ మెమొరీస్గా ఉండిపోతాయి, అన్నీ గుర్తొస్తాయి. ఎందుకంటే మేము కూడా చిన్న పిల్లలప్పుడు మా నాన్నతో చేసిన సెలబ్రేషన్ అంతా గుర్తొస్తుందండి. అది మర్చిపోలేని స్థితి అది. ఇవాళ మా నాన్న లేకున్నా కానీ మేమందరం చిన్న లైటింగ్స్ పెట్టుకొని, అప్పుడు కిల్లాస్ ఉండేదండి, మట్టితో కట్టే కిల్లాస్ ఉంటాయి కదా, అవి శివాజీ మహారాజ్ కిల్లాలు అంటారు. అవి చేసేది మట్టితో. అవన్నీ మా డాడీయే చేసి ఇచ్చేదండి. అవన్నీ స్వీట్ మెమొరీస్ మైండ్లో ఉండిపోయినాయి. అలాగే మా పిల్లలకు కూడా మా మెమొరీస్ ఉండాలని వాళ్ళు ఏం చెప్పినా కానీ మేము చిన్న సరదాలు వాళ్ళ కోసం ప్రిపేర్ చేసుకుంటామండి. వాళ్ళ కోసం చేస్తాం. వాళ్ళు ఏది అడిగినా కానీ వద్దనము. అందుకే వాడి కోసం అని చిన్న లైటింగ్స్ వాడు కావాలి కంపల్సరీ అంటే పెడుతున్నారు. మనమంటే మనకి ఎన్నో పనులు ఉంటాయి, అరే ఇవి పెట్టాలా లేదా అనిపిస్తుంది. కానీ పిల్లల సంతోషమే పెద్దది కదండి. వాళ్ళ కోసం మనం ఏదన్నా చెయ్యాలి. అందుకే ఈ చిన్న ప్రిపరేషన్ చేస్తున్నామండి. చిన్న డెకరేషన్, ఎక్కువ డెకరేషన్ అయితే చేయలేదు. మీకు ఎలా ఉందో చెప్పండి. మీరు ఏమేమి చేశారండి, ఎలా డెకరేషన్ చేశారు, ఎలా సెలబ్రేషన్ చేశారు అన్ని కమెంట్స్లో చెప్పండి. మా బాబు అయితే వాడికి చాలా హ్యాపీనెస్ అండి ఇలాంటివన్నీ చెయ్యాలంటే. అందరూ అబ్బా హాలిడేస్ ఉన్నాయండి పిల్లలకి, అబ్బా ఎలా చెప్పాను మీకు, ఎలా టెన్షన్ పెట్టేస్తున్నారు. హ్యాపీ కూడా ఉంటుందండి పిల్లలతో, కానీ టెన్షన్ కూడా ఫుల్ ఉంటుంది. చాలా టెన్షన్ టార్చర్ పెడతారండి. ఇప్పుడు చూసినా మనం ఒక్కసారి చేసిన పని అది 100 సార్లు చేయాలి. అదే పిల్లలు స్కూల్ వెళ్ళారనుకో అది అంత ఉండదండి. అది కొంచెం నార్మల్గానే మనం ఒకసారి మార్నింగ్ నేను చేసేస్తే వాళ్ళు వచ్చేదాకా అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం మళ్ళీ డిస్టర్బ్ చేయం కదా వాటిని. కానీ మా పిల్లలు అలా కదండి, 10 సార్లు. ముఖ్యం మా పెద్ద అమ్మాయి కొంచెం కూల్ అండి, పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళంతా సతాయిరండి. కానీ మా చిన్న బాబు ఉన్నాడు, అమ్మ మమ్మల్ని ఎంత కష్టపెడతాడండి మమ్మల్ని. అంటే వాడికి జస్ట్ ఇప్పుడు 5 years కాబట్టి ఇంకా కొంచెం పెద్ద అయ్యేదాకా మాకు కొంచెం కష్టం తప్పదండి. అది మటుకు మేము కంపల్సరీ అందరికి ఉండేది. అదైతే పిల్లలు పెద్ద అయ్యేదాకా కొంచెం ఏడిపిస్తారు. సరే అండి, మా స్వీట్ మెమొరీ ఏదో ఉండిపోతుందని నేను ఇలా షేర్ చేసుకుంటున్నానండి. ఏంటంటే ఎప్పుడైనా యూట్యూబ్ చూసుకున్నా కానీ ఇలా మేము ఎంజాయ్ చేసాము అని ఒక మెమొరీస్ ఉంటాయి కదండి. మీరు ఎలా చేశారు నాకు చెప్పండి రండి. ఏంటంటే దీపావళి సంవత్సరానికి ఒకసారి వచ్చేదండి. ఎక్కువ మనము హ్యాపీనెస్ దీపావళికే చేస్తాము. మేము సంక్రాంతి కూడా చేస్తామండి. కానీ దీపావళి ఏంటంటే అందరూ చేస్తారు, ప్రతి ఊళ్ళు చేస్తారు దీపావళి. ప్రతి దేశంలో చేస్తారు, ప్రతి ఊర్లో చేస్తారు. కాబట్టి ఇది చాలా అందరు కలుసుకొని చేసుకుంటే పండగ కాబట్టి ఇది చాలా హ్యాపీ ఇస్తుందండి. అందరం ఒక్కసారి చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరే. కొంతమంది చేసుకొని కొంతమంది చేసుకోరు. అది క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళు వేరే చేస్తారు, మనం అది చేయము. ఈ పండగ అది ఏం లేదండి, ప్రతి ఓళ్ళు దీపాలు చేసుకోవచ్చు, ప్రతి ఓళ్ళు పటాకాలు కాల్చుకోవచ్చు. ఇదే ఇన్స్ట్రక్షన్సే లేవండి. అందులో చాలామంది ఇప్పుడు దీపావళి ప్రతి మనుషులు చేసుకుంటున్నారండి. అందుకే చాలా హ్యాపీగా ఉంటుంది. అందరు కలిసి చేసుకుంటే పండగ అండి. యాక్చువల్లీ ఒక్కరే చేసుకుంటే అదేం బాగుంటుంది, అందరు చేసుకుంటే చాలా హ్యాపీనెస్ అండి. అందుకే నాకు ఈ పండగ చాలా ఇష్టము. పిల్లలందరూ కలిసి ఇలా పిండొంటలు అంటే యాక్చువల్లీ నాకు ఎక్కువ రావండి. అప్పుడైతే మా డాడీ చేసి పెడితే తినేదాన్నండి. నా పిల్లలకి చేసి పెట్టాలంటే నేను అంటారు కదా, అప్పుడు డాడీ మమ్మీ నేర్చుకోమంటే ఏందోలే అనుకున్నాము. ఇప్పుడు మాకు అవుపడుతుంటాయని మా పిల్లలు మమ్మీ ఇది చేయి అది చేయి అంటే మాకు ఫీల్ అవుతుంది. కానీ 10 సార్లు యూట్యూబ్లో నేర్చుకొని చూసి మరీ చేసి పెడుతున్నాము. ఆ స్థితికి వచ్చేసాము మేము. కానీ మమ్మీ డాడీ చెప్తుంటే అప్పుడు కానీ మేము ఏమో నేర్చుకోవాలి అని కొంచెమన్నా నేర్చుకొని ఉంటే ఇవాళ కష్టం ఉండేది కదేమో మాకు. ఇది ప్రతి పిల్లలకు ఉండేది. మేము కూడా అండి, మా పిల్లలు కాలేజ్ వెళ్తున్నారు, స్కూల్ వెళ్తున్నారు, వద్దులే వాళ్ళకి ఏ పని చెప్పకూడదు అంటే వాళ్ళకి చాలా స్టడీ టార్చర్ ఉంటుంది, స్టడీ చాలా ఉంటుంది పాపం పిల్లలు అనుకుంటాము. కానీ నిజమండి, మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సడన్గా ఒక పని రావాలంటే అది చాలా కష్టం అండి. క్లీనింగ్ అంటే ఎట్టొకటి వచ్చేస్తుందిలే, అది ప్రాబ్లం లేదు. కానీ వంటల విషయం మటుకు అండి ఫస్ట్ నుంచి నేర్పిస్తేనే పిల్లలకి. సరే అండి, నైట్ చూడండి డెకరేషన్ అండి. అంటే ఇది ఇంటి ముందండి. ఇది
నైట్ పూట చూడండి లైటింగ్స్ ఎంత బాగుందో. చెట్లు చూడండి, ఇవాళే చెప్పా కదా నేను ఒక సైడ్ పెట్టేసి ఆ బాగా స్టాండ్లో చాలా క్యూట్గా ఉన్నాయండి. అందులో లైటింగ్ చూడండి ఎంత బాగుందో. ఓకే అండి, నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. ఏమన్నా ఇంకా వీడియోస్ ఎలాంటి అప్లోడ్ చేయాలో కొంచెం నాకు కమెంట్లో చెప్తే నేను అలాగే చేస్తానండి. నేను కూడా న్యూ కదండి, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. కానీ థ్యాంక్ యూ అండి, నన్ను చాలా చాలా సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. వెరీ వెరీ థ్యాంక్ యూ. బాయ్. మా గుడి అండి, దేవుడి గుడి. అంటే ఇక్కడి నుంచి లైటింగ్ వెళ్ళింది కాబట్టి అలా పెట్టారండి పిల్లలు. ఓకే అండి, బాయ్ బాయ్. నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.